సో గైస్ టైం వచ్చేసి నైట్ 3 అయింది. ఒక చిన్న ప్లానింగ్తో వచ్చారు వీళ్ళిద్దరు. ఎక్కడికి రా ప్లేస్ ఏంటారు అది? జోగులాంబ టెంపుల్, అలంపూర్, కర్నూలు బార్డర్ దగ్గర. ఇప్పుడు టేల్స్ పడితే మేము వెళ్తాము, హెడ్స్ పడితే లైట్ తీసుకుంటాం అన్నమాట. సో హర్ష గో. హెడ్స్ అవతల ఊరికి పోయింది అది. హెడ్స్ పడింది. హెడ్స్ పడితే వెళ్ళము అంటే సో వెళ్ళాం అంటే వెళ్తున్నాం ఏంట్రా? అంటే సాయి గారు చెప్పాడు కాబట్టి వెళ్తున్నాం. హెడ్స్ పడింది గైస్. ఇగో ఫార్మాలిటీకి హెడ్స్ టైల్స్, హెడ్స్ పడిన టైల్స్ పెట్టిన మనం వెళ్తున్నాం. ఎందుకంటే బండ్లు ఆల్రెడీ స్టార్ట్ చేసాం, అది మ్యాటర్. సో వెళ్తున్నాం. సిటీ దాటాక 1/2 అవర్ పడుతుంది. సిటీ దాటాక షాద్నర్ ఎప్పుడైతే టచ్ అవుతామో అప్పటి నుంచి తొందరగా వెళ్ళచ్చు. షాద్నర్ వరకు టైం పడుతుంది. మ్యాప్స్ అవసరం లేదు. ఫ్యూయల్డ్ అప్, గోయింగ్ ఫార్వర్డ్. ఇప్పుడే జడ్చర్ల దాటినాము. 85 కిలోమీటర్స్ వచ్చినాము. ఇంకా మనకి 130 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతాము. మేమైతే 6:30కి అనుకుంటున్నాం. మధ్యలో ఇన్సెక్ట్ అటాక్ ఎట్లుండేరా? అటాక్ అబ్బో ఏదో రాళ్ళు కొట్టినట్టుండే. చూడండి. సో ఇప్పుడే ఒక చిన్న టీ బ్రేక్ అని చెప్పేసి ఆగాము. వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి పెట్రోల్ బంక్ వచ్చామన్నమాట. మన బండి పరిస్థితి చూస్తే చూడండి, ఇవన్నీ ఇన్సెక్ట్స్. మన హెల్మెట్ మీద కూడా వైజర్ అంతా పాడైపోయింది. ఇంకా 110 కిలోమీటర్స్ ఉందన్నమాట మనకి వెళ్ళడానికి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెళ్ళిపోయి దర్శనం చేసేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి పడుకోవాలి. ఛాయ్ బాగుంది, చిన్న ఛాయ్ బ్రేక్. ఇంకో 100 కిలోమీటర్లు ఉంది. చెప్పేసి అదంతా అక్కడ చెప్పా మరి నేను ఎందుకురా పెట్టినావు? ఆ వ్యూతో అన్నా పెట్టచ్చు కదా మమ్మల్ని. బుద్ధుంటే సిగ్గుంటే ఈయన సోపతి పట్టద్దు. ఇదో ఈ ఛాయ్ తాగుతున్నాడు, ఈయన సోపతి పట్టదు. వాడు వీడు ఎట్లా తెలుసా? అప్పటికి చెప్పిన ఇంకో కిలోమీటర్లు తులసినగర్ వస్తారా, ఇంటికి వెళ్ళిపోదాం రా అంటే తీసుకొచ్చి. అది కూడా కాదు, రేపు మండే రా ఆఫీస్ పోవాలి. నేను ఆఫీస్ పోవాలి, చెప్పినాం. నేను వర్కింగ్ రేపు. నేను వర్కింగ్. ఇప్పుడు మా మేనేజర్ మెసేజ్ పెట్టిన ఇప్పుడు రాను. ఇగో 4:30 అవుతుంది, 5 అవుతుంది. ఆ కర్నూలు బార్డర్ కాడ ఏడో ఉన్నాం. రేపు ఆఫీస్కి ఎట్లా పోవాలి ఏంది నాకు అర్థమైంది. ఏదేమైనా కానీ సన్ రైజ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది చూడండి. జోగులాంబ టెంపుల్, ఇది 5వ శక్తిపీఠం అంట. టెంపుల్కి అయితే వచ్చేసాము. కర్నూలులో జోగులాంబ శక్తిపీఠం ఇది. టైం వచ్చేసి 7:15. జోగులాంబ శక్తిపీఠం గైస్. 18 శక్తిపీఠాస్లో ఇది ఒకటి. అమ్మవారిది అప్పర్ తీర్థ్ పార్టీ ఇక్కడ అనమాట. సో అది అంత ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను అడగండి. ఈ ఎక్స్ట్రా కరికులర్ అవన్నీ కావాలంటే వీళ్ళిద్దరిని అడగండి. వేస్ట్ కాదు.
ఫిఫ్త్ స్టెప్. సో వచ్చేసామన్నమాట అందరం. ఇప్పుడు స్నానం ఏమన్నా చూసుకొని ఇక్కడ తుంగభద్ర నది ఉంటుంది, మునుగుదాం అనుకుంటున్నాం. చూసుకొని నీళ్ళు ఉంటాయి గైస్, నదిలో నీళ్ళుంటాయి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే హర్ష గడికే తెలుస్తుంది. అట్లాంటి అందులో నీళ్ళు ఉంటాయి, మనం కావాలంటే దిగచ్చు, స్నానం చేయొచ్చు. చెప్పింగా స్నానం చేయొచ్చు అంట. మేము అసలు బట్టలు అవేం తెచ్చుకోలేదు, ఇక్కడే ఏమన్నా బ్రష్ తీసుకొని. బ్యూటిఫుల్. అదంతా లైమ్ స్టోన్ అని అనుకుంటున్నా, నాకు కూడా తెలీదు. దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. సో బోటింగ్ ఉంది. అగోరా బోట్లు. ఒరే ఈ బోట్లు తెప్పాలరా, చెప్పలు చెప్పాలంటే అవే అంటే తీసుకెళ్ళరా? సో తీసుకెళ్ళిపోవాలి. ఇప్పుడే తుంగభద్ర రివర్ దగ్గరకు వచ్చామన్నమాట. స్నానం చేద్దాం అనుకున్నాము, పెద్ద ప్రాంక్ అయింది ఇక్కడ. కాకపోతే ఇక్కడ చూడండి ఆడేడనో ఉన్నాయి నీళ్ళు. సో అందుకే మేము చూపత పట్టద్దని చెప్పిన నేను అప్పటికి. అది ప్రకాశం ఏంద్రా నువ్వు? అరే అది చూపి ప్రకాశం. అరే నీళ్లు కింద ఆ ప్రాబ్లం ఆరా. ఆపు. ఆపరా, ఆ ప్రకాశం బ్యారేజ్ చూపి. ప్రకాశం బ్యారేజ్ అది. సో అది ప్రకాశం బ్యారేజ్ అంట. చూడండి ఇదే తుంగభద్ర రివర్. వినయగాడు వల్ల నీళ్లు లేవు. ఇది నిజం. అటు సైడ్ ఉన్నాయంట. అంటే టెంపుల్ కి అయితే ఏదో ప్లాన్ చేసుకొని వచ్చేసాం, టవల్ బట్టలు ఏం తెచ్చుకోలేదు. ఇలా బ్రష్ చేస్తున్నాం. పేస్ట్ ఏళ్ళ కూసుకుని బుద్ధుడే చేర్స్. తర్వాత అట్లా చేర్స్తా స్నానం చేసుకుని దర్శనం. డైరెక్ట్ సేమ్ క్లాత్స్. బై బై బై. ఇప్పుడే స్నానం చేసినాం. ఇప్పుడు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. అరే నువ్వు దాకా నువ్వు చెప్పా. అయితే సరే సరే చెప్పు. అయ్యే ఇప్పుడే స్నానం చేసి పెద్ద స్టంట్ అయింది స్నానం చేయడానికి. ఇక్కడ ట్యాప్స్ ఉంటాయి, ఇక ట్యాప్స్లోకి వెళ్ళి స్నానం చేసినాము ఒకరు. మళ్ళీ అయ్యే బట్టలు వేసుకున్నాం. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. ఫ్రెష్ అప్. దర్శనానికి వెళ్ళిపోయాక ప్రసాదం ఏం పెట్టారో చెప్తాం. బాయ్. ఇప్పుడే దర్శనం అయిపోయింది, ఒక నిమ్మకాయ ఇచ్చారు, తీర్థం బాగుంది లోపల. దర్శనం ఎవరు లేరు, యాక్చువల్లీ క్రౌడ్ ఎవరు లేరు. ఈరోజు ఎవరు వస్తారు మాలంటారు తప్ప. ఆ దర్శనం బాగైంది, మంచి శక్తిపీఠం కాబట్టి మాకు. అంటే మేము తీసుకున్న దాంట్లో సెకండ్ శక్తిపీఠం ఇది, మిగిలినవన్నీ కవర్ చేయాలి. నేను 5. నువ్వు షో చేయకు సాయి, వాడు షో చేస్తుండు. అందరం మేము చెప్తుంది అందరం కలిసి చూసింది, పర్సనల్గా ఎవరైనా చూసింది. అందరు తెలిసిందైతే ఫస్ట్ వైష్ణోదేవి కాదు. అక్కడ జోగులాంబ దర్శనం అయిపోయినాక కొంచెం లోపలికి వస్తే మనకి బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ చాలా శివలింగాలు ఉన్నాయి. మోక్షగుండేశ్వరం, పాతాళేశ్వరుడు, అలా చాలా టైప్స్ ఉన్నాయి. చాలా పాత కట్టడం లాగా ఉంది. అయితే ఓల్డ్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. మీరు ఒకవేళ వస్తే ఇక్కడ పక్కనే ఉంది, విజిట్ చేయండి, చాలా బాగుంది. మొత్తం అన్ని పాత కట్టడాలు అన్నీ బాగున్నాయి. టెంపుల్స్ ఇక్కడ చాలా బాగున్నాయి. అంటే 101 శివలింగాలు ఉన్నట్లున్నాయి. అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క సపరేట్ టెంపుల్ ఉంది ఒక్కొక్క శివలింగంకి. ఇది చూడండి ఒకసారి. లోపల కూడా బాగుంది చాలా. ఒకటి మనిషి ఉంది, దానికి ఇంకా హాఫ్ హ్యూమన్ బాడీ, హాఫ్ స్నేక్. గైస్ ఇప్పుడే రిటర్న్ స్టార్ట్ అయినాం, హైవే ఎక్కేసినాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఆగినాము, పర్లేదు బాగానే ఉంది ఇక్కడ టిఫిన్. ఇప్పుడు అసలు స్టార్ట్. నిద్ర వచ్చేస్తుంది ఒక పక్క, నైట్ నుంచి నిద్ర లేదు. 3.5 అవర్స్ పడుతుందేమో. 200 కిలోమీటర్స్ నడపాలి. ఇదిగోండి వినయాడు కాఫీ తాగుతుండు నిద్ర పోవడం కోసం. కళ్ళు చూడండి
మామూలుగా ఉండదు. 200 కిలోమీటర్స్ 3 hours విత్ నిద్ర. ఇప్పుడే జడ్చర్లకు వచ్చాం. టెంపుల్ నుంచి 120 కిలోమీటర్స్ వచ్చాం. ఇంకా హైదరాబాద్కి 90 కిలోమీటర్స్ ఉంది. టీ బ్రేక్ కోసం ఆగాం. మళ్ళీ అయిపోగానే స్టార్ట్. A few moments later. ఇంటికి వచ్చేసాం. ఒక 20 minutes అయింది ఇంటికి వచ్చి. అంత ఫ్రెష్ అయ్యారు, నేను ఇంకా అవ్వాలి. సో బాగా నైట్ సడన్గా ప్లాన్ చేసి చాలా చాలా బాగా వెళ్ళొచ్చాం. సడన్గా దట్టు సక్సెస్ఫుల్గా చాలా బాగా చేశాం నైట్ అవుట్. అంటే ఇప్పుడు నార్మల్గా నైట్ అవుట్లు పబ్స్ గిప్స్ అవన్నీ కాదు. మన ఎట్లుంటుంది కామన్ కంపోజ్ జోగులాంబ టెంపుల్కి వెళ్ళొచ్చాం.